హాయ్ హలో వెల్కమ్ టు ఆర్నియస్టీ ఛానల్. ఈ పార్ట్ ఇది వచ్చి నిమజ్జనం రోజు మాట. మీరు ఆల్రెడీ నిమజ్జనం రోజు మార్నింగ్ వరకు చూసారు కదా, పిల్లలు డ్రాయింగ్ చేయడం అంతా. ఇంకా ఆ తర్వాత ఏమైందంటే ఇంకా పూజలో కూర్చున్న వాళ్ళు పూజలో కూర్చునిపోయారు. ఇంకా ప్రసాదాలన్నీ తినిన తర్వాత అన్నీ స్టార్ట్ అయిపోయినాయి అన్నమాట. ఫస్ట్ ఇంకా ఏంటంటే అందరూ పూజ అంతా అయ్యి ఆల్రెడీ ప్రసాదాలు తినేసి వెళ్ళిపోయారు కదండి. ఇంకా మధ్యాహ్నం ఇంకా అందరూ కిందకు వచ్చేసరికి 12:30 అలా అయింది. ఇంకా రావడంతో ఏం చేశారంటే ఇంకా భోజనాల దగ్గరికి వెళ్ళిపోయారు. ఎందుకంటే ముందు లంచ్ ఫినిష్ చేసేస్తే ఇంకా నెక్స్ట్ ఆప్షన్ పిల్లలది కొంచెం డ్యాన్స్ అవన్నీ ఉంటాయి. ఇంకా అందరూ భోజనానికి అయితే ఇంకొకళ్ళు కిందకు వచ్చేస్తున్నారు అన్నమాట భోజనం చేయడానికి. ఫుడ్ కూడా చాలా ఎక్కువ వెరైటీస్ అయితే 18 వెరైటీస్ ఏమో పెట్టారండి. ఈ 18 వెరైటీస్ అయినా సరే ప్రతి ఐటమ్ కూడా చెక్ చేసుకొని ఫుడ్ బాగుందా లేదా, టేస్ట్ ఉందా లేదా అని చెక్ చేసుకొని ఎవరి దగ్గర బాగుంటే వాళ్ళకి క్యాటరింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఇక్కడ ఫంక్షన్ హాల్లో చూసారా చాలా మంది లేడీస్ నుంచి ఉన్నారు. మేమేం చేసామంటే ఫస్ట్ ఆల్రెడీ 12:30 అయిపోయింది. పొద్దున్నుంచి పిల్లలు కిందే ఉండి ఆడుకోవడంలో బిజీ అయిపోయి వాళ్ళు కొంచెం ప్రసాదం తప్ప ఇంకేం తినలేదు అనమాట. సరే ఎలాగో 12:30 దాటిపోయింది కదా అని చెప్పేసి ఇంకా ఫుడ్ అయితే సర్వ్ చేసేసారు. ఫస్ట్ ఏం చేశారంటే పిల్లలందరికీ ఫుడ్ ఆల్రెడీ అయిపోయింది. చిన్న పిల్లలందరికీ ఆన్యకు తినిపించడం చిన్నపిల్లలందరిది అయిపోయింది. ఇంకా పెద్ద పిల్లలు ఉన్నారన్నమాట. మేము ఈ లోపల ఏం చేసామంటే భోజనాలు ఎంత అయ్యే లోపల అందరం మా అపార్ట్మెంట్లో ఉన్న అందరు లేడీస్ కలిపి ఒక వాక్ చేసామన్నమాట. ముందు ఇక్కడ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో అవి చెప్తానండి. వీడియోస్ అయితే ఐటమ్స్ క్లియర్గా వీడియో అయితే తీయలేదు. మిర్చి బజ్జీ, పూరి, గులాబ్ జామ్, ఐస్ క్రీమ్, వెజిటేబుల్ బిర్యానీ అండ్ పన్నీర్ కర్రీ, చోలే కర్రీ ఒకటి. ఇంకా వెజ్లో కూడా అన్నీ పెట్టారన్నమాట. పప్పు, సాంబారు, బెండకాయ ఫ్రై అని అలా చాలా వెరైటీస్ మొత్తం కలిపి 18 వెరైటీస్ ఏమో పెట్టారు. ఫుడ్ అయితే చాలా బాగుంది. చాలా చూజీగా చెక్ చేసుకొని మరీ తీసుకొచ్చారన్నమాట. ఎందుకంటే ఫుడ్ దగ్గర కాంప్రమైజ్ అవ్వకూడదు కదండి, అందరికీ మంచిగా పెట్టాలనే ఉద్దేశంతో. ఇక్కడ అందరూ పిల్లలు కూడా వాళ్ళు ఫుడ్ ప్లేట్ తీసుకొని వస్తున్నారు కదా, వాళ్ళకి ఏమేం కావాలో అందుకోసం లైన్లో నుంచొని అన్నీ పెట్టించుకుందండి. దాని మొహం అసలు ఏమీ తినదు. నాకు తెలిసి దాంట్లో ఏం తిని ఉంటుంది అంటే కొంచెం వెజిటేబుల్ బిర్యానీ ఒకటి తినింది. నేనే తినిపించాను బలవంతంగా. కొంచెం పన్నీర్ అయితే దానికి చాలా ఇష్టం. పన్నీర్ పీసెస్ కర్రీ తింది కానీ పన్నీర్ పీసెస్ అంటే చాలా ఇష్టం. పప్పుతో పన్నీర్ పీసెస్ నంచు పెట్టి తినిపించేసాను అనమాట. అన్నీ వేయించుకొని ఏమి వేయాలి ఇదైనా అని వాళ్ళు అడిగితే ఆ తల ఒప్పుతుంది అంతే. అది తినదు, ఏం చేయదు. ఇంకా లాస్ట్లో అది ఇంకా అంత తినదు అని అసలు ఖచ్చితంగా అంత తినదు. ఇంకేం చేసామంటే ఇంకా ఆ ప్లేట్లో నేను కూడా ఫినిష్ చేసేసాను అనమాట నా లంచ్. ఇంకా ఈ లోపల చూసారా, లోపల అందరూ పెద్దవాళ్ళని లేదు చిన్నవాళ్ళని లేదు అందరూ ఎంజాయ్ చేశారు. ఇంకా వాళ్ళు లోపలే ఉన్నారు. ఇంకా లోపల ఉన్న వాళ్ళు ఇంకా భోజనం చేయలేదు అనమాట. ఆల్రెడీ ఇక్కడ తింటున్నారు కదా, మనం ఈ వీడియో తీసుకునే లోపల వీళ్ళందరూ భోజనం కూడా అయిపోద్దని ప్లాన్తో అప్పుడు ప్లాన్ చేశాము. ఇక్కడ మీరు చూస్తే అందరూ ఎల్లో అండ్ రెడ్లోనే కనిపిస్తున్నారు కదండి. యాక్చువల్గా ఏం చేసామంటే లాస్ట్ నైట్ మీకు చూపించాను కదా, అందరం మార్వాడి బయట వేసుకున్నాం, ఏదైనా చీర కట్టుకోవచ్చు అని చెప్పి. ఈ రోజు మార్నింగ్ ఏం చేసామంటే నిమజ్జనం వరకు అందరం ఎల్లో అండ్ రెడ్ థీమ్ తీసుకున్నమాట. జెంట్స్ అయినా సరే లేడీస్ అయినా. కొంతమంది జెంట్స్ వేసుకొచ్చారు, కొంతమంది వేసుకురాలేదు. బట్ లేడీస్ అయితే మ్యాక్సిమం ఫాలో అయ్యారన్నమాట. రెడ్ కొంతమంది వేసుకొచ్చారు అండ్ ఎల్లో కొంతమంది వేసుకొచ్చారు.
ఇంకా అందరూ అలా వీడియో తీసేసుకున్న తర్వాత ఇంకా మావయ్య గారును వదిన కూడా వచ్చారనమాట. ఇంకా అప్పుడు ముగ్గురు కలిసి భోజనం చేసేసారు. ఇంకా పైకి వచ్చేసిన తర్వాత అందరు భోజనాలు అయిన తర్వాత ఆల్రెడీ ఒక ఫ్లాట్ కంటూ ఒక గిఫ్ట్ లాగా ప్లాన్ చేశారన్నమాట. అవి ఏం చేశారంటే ఈ లంచ్ అయిపోయి ఆప్షన్ మధ్యలో అందరికి పంచేద్దాం, ఇంటింటికి వెళ్ళి పంచుదాం బాగుంటుంది అన్నట్టుగా 80 ఫ్లాట్స్కి వెళ్ళి గిఫ్ట్స్ అయితే పంచారు. చాలా 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 థ్యాంక్స్ అండి వచ్చి పార్టిసిపేట్ చేసి మంచి సక్సెస్ఫుల్ గా చేసినందుకు. ఇప్పుడు 30 minutes లో నిమజ్జనం ఉంది, ఖచ్చితంగా వచ్చి ఇంకా మంచిగా చేయాలని కోరుకుంటున్నాను. ఫ్రమ్ ద గణేష్ కమిటీ థ్యాంక్ యూ అండి. మీరు డ్రెస్ చేంజ్ చేస్తే ఇప్పుడే చేయండి. 20 minutes మీకు ఛాన్స్ అయితే ఇవ్వం. ఈ రోజు మెయిన్ టార్గెట్ మీరే. మీరైతే మెయిన్గా మా ఆయన మాత్రం బాగా టార్గెట్ చేశారంటే అన్నిటిలోకి లాగేసి ఉట్టి అన్ని కొట్టించారు. కానీ మీకు నేను పెట్టిన ఉట్టిలో ఆయన వేడి రాలేదు కదా, బట్ ఉట్టి కాదు మొత్తం సమస్తం ఆయన వాడేశారు అన్నమాట. టార్గెట్ చెప్పారు కదా ఇవాళ మీరే మాకు టార్గెట్ అని. గణపతి బప్పా మోరియా, అగలే సాల్ జల్దీ. ఇంకా అందరికీ గిఫ్ట్స్ పనిచేసిన తర్వాత పిల్లలు మామూలుగా అయితే పిల్లలు ఎవరైనా డ్యాన్స్ చేయాలంటే చేస్తారు, కానీ వీళ్ళు ముగ్గురు ఎప్పటి నుంచో ప్రాక్టీస్ చేస్తున్నారు అనమాట. వీళ్ళని అయితే డ్యాన్స్ చేయనిచ్చారు, ఎందుకంటే టైం లేదు, ఆప్షన్కి చాలా టైం పడుతుంది. అప్పటికి 3 అయిపోయింది. ఇంకా నిమజ్జనం ఇవన్నీ అంటే చాలా ఎక్కువ టైం అయిపోద్ది కదండి. వీళ్ళ ముగ్గురు డ్యాన్స్ చేసేసిన తర్వాత ఏం చేశారంటే చిన్నపిల్లలకి చెప్పాను కదా గేమ్స్ అందరికీ పెడతారు, కానీ గిఫ్ట్స్ కూడా అందరికీ ఇస్తారు. దీంట్లో ఏది ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అని ఏమీ లేదు. అందరూ ఈక్వల్ కిందే లాస్ట్ ఇయర్ నుంచి చేస్తాం అన్నమాట. ఎందుకంటే చెప్పాను కదా పిల్లలు ఏడుపులు ఇవన్నీ లేకుండా. అండ్ వీళ్ళ తర్వాత చిన్నపిల్లలకి అయితే గిఫ్ట్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అది కూడా ఎలా అంటే సొసైటీలో పెద్దవాళ్ళు ఉంటారు కదండి, మేమందరం చిన్నవాళ్ళం కదా, పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ చేత గిఫ్ట్స్ అయితే అందరికి పిల్లలకి ఇప్పించారు. అంటే 55 ఏమో ఉన్నారు, అలాగా ఒక 5 ఒకరి చేత 5 ఒకరి చేత అలా చేసి గిఫ్ట్స్ అయితే పిల్లలకి ఇప్పించారు అన్నమాట. Anya is waiting. Tutli. ఈ ఇయర్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే పిల్లలకి బాటిల్స్ ఇచ్చారండి, నేమ్తో కస్టమైజ్ చేసినవి. ప్రతి బాటిల్ మీద వాళ్ళ నేమ్స్ అయితే వీళ్ళు ప్రింట్ చేయించి తీసుకొచ్చారన్నమాట. అది వాటర్ బాటిల్.
10,000 being the big amount. Hey Ganesha. 12,000 from 416 Murli Garu. 12,416. 13,000 from 510. 15,000 from 416. So there is an would be flying abroad and they would be getting promotion. 41628. లడ్డు అయితే ఈ ఇయర్ వచ్చి 28,000కి వెళ్ళిందండి. అలా పెరుగుతూ వెళ్తుంది అన్నమాట. లాస్ట్ ఇయర్ 26, అంతకు ముందు 18, ఈ ఇయర్ అయితే ఏకంగా 28కి వెళ్ళింది. నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుంది? ప్రతిసారి లడ్డు ఒకటే ఆప్షన్ అయ్యారండి. ప్రమిదలు ఉంటాయి కదా దేవుడి దగ్గర పెట్టి దీపారాజన వెలిగించినవి, అవి కూడా ఆప్షన్కి వెళ్తే అవి వచ్చి 6,900కి వెళ్ళాయి. అండ్ వినాయకుడి మీద ఉన్న బట్టలు అంటే పంచ అవి కూడా ఆప్షన్కి వెళ్ళాయి. అవి ఏమో 6,000కి వెళ్ళాయి. ఒక పంచ టవల్ కలిపి అవి ఆప్షన్కి వెళ్ళిపోయిన తర్వాత ఉట్టి అయితే కొట్టాము. మీకు తెలుసు కదా, ఉట్టి నేను ఆల్రెడీ సపరేట్గా పెట్టాము, ఎందుకంటే అది చాలా పెద్ద వీడియో అయిపోద్దని ఉట్టి కొట్టింది ఒకటి సపరేట్గా పెట్టాం. ఉట్టి అయిపోయిన తర్వాత ఇలా దేవుడికి కొంచెం పూజ, ఈలోపు మేము ఉట్టి అయ్యే లోపల ఆంటీ వాళ్ళు ఏం చేశారంటే పూజ అంతా చేశారు. హోమం అంటే చేసేసి లాస్ట్ రోజు పూజలు ఉంటాయి కదండి, అవి చాలా టైం పడతాయి, 2 hours ఏమో పడతాయి. ఆ పూజలన్నీ అయిన తర్వాత హారతి తీసుకొని అన్నీ చేసిన తర్వాత వినాయకుడిని అయితే కలిపామన్నమాట. వినాయకుడు ఫస్ట్ అస్సలు రాలేదు చూడండి, ముగ్గురు లాగినా రావట్లేదు. నేను వెళ్ళి వెనక నుంచి తోసాను ఆయన ముందుకి, గట్టిగా తోస్తే అప్పుడు వచ్చిందన్నమాట. వాళ్ళకి ఎత్తుకోవడానికి వినాయకుడిని పైకి లేపడానికి అయితే 9 days పూజ చేసి పొద్దున్న సాయంత్రం హోమాలు చేసి పొద్దున్న సాయంత్రం వచ్చి హారతి తీసుకొని అన్నీ చేసిన తర్వాత ఇంకా సాయంత్రం నుంచి ఇంకేం ఉండదు కదా అని ఒక ఫీలింగ్. ఆయన తీసుకెళ్ళిపోతున్నారు అనగానే ఇంకా ఏడుపు ఆగదండి అసలు మామూలుగా. ఇంకా మీకు వీడియో చెప్తుంటేనే నాకు ఏదో గూస్ బంప్స్గా వచ్చేస్తున్నాయి అన్నమాట. అంత మనసు నిండా పెట్టుకొని పూజ చేస్తాం కదండి దేవుణ్ణి, చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకు వినాయక చవితికి మాత్రం ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ఏడవలసిందే ఆయన వెళ్ళేటప్పుడు. మధుర కష్టం కాంచనం గంగా సింధు సరస్వతి యమునా గోదావరి నర్మదా కావేరీ సరస్వతి గంగా సింధు సరస్వతి యమునా గోదావరి నర్మదా सरजु महेंद्र सम्रवती शिप्रावेदमति महाश्रुमति चित्रप्तरादुकी पुण्यं पुण्यजल समुद्र सहितं కొబ్బరి ముక్కలు పక్కన కాలేజ్ చూడండి. ఈసారి పెద్ద వినాయకుడిని, ఇంకా ఎక్కువ పెద్ద వినాయకుడిని పెట్టాం లాస్ట్ టైం కన్నా. లాస్ట్ ఇయర్ ఏం చేసామంటే కొంచెం చిన్న వినాయకుడు ట్రాలీ మీద ప్రదక్షిణాలు అయితే అపార్ట్మెంట్ చుట్టూరు 3 సార్లు చేయించి అప్పుడు అపార్ట్మెంట్లోనే నిమజ్జనం చేసామండి ఒక పెద్ద టబ్లో. ఆ టబ్ మీకు చూపిస్తాను. ఇప్పుడైతే పెద్ద వినాయకుడు కదా, అలా తిప్పడానికి అవ్వదు కాబట్టి డైరెక్ట్గా అయితే నిమజ్జనానికి బయటికి తీసుకెళ్తున్నారు. కానీ అపార్ట్మెంట్లో ఎవరైతే మా అపార్ట్మెంట్లో ఉన్న 80 flats వాళ్ళు పూజలు చేసుకొని వినాయకుడి దగ్గర పెట్టిన చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయో అవి అన్నీ ఇదైతే జెంట్స్ తీసుకెళ్తున్నారు. అవన్నీ పిల్లలతో పాటు లేడీస్ అందరూ
కలిసి అపార్ట్మెంట్ చుట్టూరు 3 ప్రదక్షిణాలు చేసి తర్వాత అపార్ట్మెంట్లో నిమజ్జనం చేశారన్నమాట ఆ వినాయకుల్ని. ఈసారి కొన్ని వినాయకులు ఇక్కడ నిమజ్జనం చేశారు, చిన్న చిన్న వినాయకుల్ని. కొన్ని వినాయకులు మాత్రం పెద్ద వినాయకుడితోనే తీసుకెళ్ళి చెరువులోనే నిమజ్జనం చేశారు. ఫస్ట్ వినాయకుని ఎక్కించేసిన తర్వాత వాళ్ళందరూ వచ్చేదాకా వెయిట్ చేశారు. ఎలా అంటే 2 వ్యాన్స్ అయితే తెప్పించారండి. మన వ్యాన్స్ ఉంటాయి కదా పెద్దవి, మీకు ఈ వ్యాన్ చూస్తే గుర్తొస్తుందేమో, ఆ వ్యాన్ ఏమంటారు నాకు తెలీదు. ఇలాంటివి 2 తెప్పించారు. ఒకటేమో పర్టికులర్గా జెంట్స్ వెళ్ళడానికి, ఒకటేమో లేడీస్ అని పిల్లలు వెళ్ళడానికి. అపార్ట్మెంట్ మొత్తం వెళ్తారండి ఎప్పుడైనా సరే. సొసైటీలో నిమజ్జనం చేసినప్పుడైనా అందరూ కిందకు వస్తారు, అందరూ కూడా పట్టుకొని చుట్టూరు తిరుగుతారన్నమాట. బయటికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కళ్ళు చిన్న పిల్లలతో సహా అందరూ వెళ్ళిపోతారండి. 80 ఫ్లాట్స్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు వెళ్తారు, ఎవరో ఒక 5-6 తప్ప అందరూ వెళ్ళిపోతారు. ఇంకా ఇప్పుడు ఫస్ట్ వినాయకుడిని ఎక్కించేస్తున్నారు కదా, ఎక్కించేసిన తర్వాత ఆ బట్టలు అయితే ఎవరైతే వేలం వేసుకున్నారో వాళ్ళకి ఆ బట్టలు ఇచ్చేసి వినాయకుడికి వేరే బట్టలు కట్టి ఆ బట్టలు అయితే వాళ్ళకి ఇచ్చేస్తారు, వేలం వేసుకున్న వాళ్ళకి ఇచ్చేస్తారు. అండ్ మెయిన్ వచ్చి పంతులు గారు ఉన్నారు కదండి, ఆయన బయట నుంచి వచ్చిన పంతులు గారు కాదు, మా అపార్ట్మెంట్లోనే మాతో పాటు ఉన్న ఒక ఓనర్ మాట. ఆయనే ముందుకు వచ్చి 9 రోజులు పూజ చేసి 9 రోజులు పొద్దున సాయంత్రం హోమం చేసి ఆయన జాబ్ చేసుకుంటూ మా అందరికీ దేవుడి నుంచి ఆశీర్వాదాలు అందరూ తీసుకునేలాగా చేశారన్నమాట. ఆయనకైతే చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి అన్నమాట. ఎందుకంటే పొద్దున్న టైం టు టైం, సాయంత్రం కూడా టైం టు టైం ఆయన ఆఫీస్ చేసుకుంటూ పిల్లల్ని అన్నీ చూసుకుంటూ కూడా పూజలు చేశారు. పెద్ద వినాయకుడిని నిమజ్జనానికి తీసుకెళ్లే లోపు లోపల ఉన్న చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి కదండి, అవన్నీ తీసుకొని ప్రదక్షిణం చేయడానికి అయితే వెళ్ళారన్నమాట. అందరూ కలిసి వెళ్తున్నారు వాళ్ళు కూడా. ఇంకా వాళ్ళు చేసి వచ్చే లోపల వినాయకుడికి ఏం చేయాలో అవన్నీ చేసేస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోతారు. ఇంకేంటంటే ఈ ప్రసాదాలు ఇంట్లోంచి మనం అంటే వెళ్ళేటప్పుడు ప్రసాదం పంచుతారు కదండి రోడ్డు మీద వాళ్ళకి, ఇంట్లోంచి పులిహోర చేసుకొని బయలుదేరుతున్నారు అనమాట. అక్కడ వెళ్ళిన తర్వాత దారిలో అక్కడక్కడ ఆగి డ్యాన్సులన్నీ పాటలన్నీ అసలు మామూలుగా ఎంజాయ్ చేయలేదండి. మీరు కూడా చూస్తే మీరు కూడా ఎంజాయ్ చేస్తారన్నమాట. ఎంత బాగా చేశారు. ఏం లేదు, మేము వినాయకుడిని ఎంత బాగా ఆయన్ని పంపించామా అనేది హ్యాపీ ఫీలింగ్ మాట అందరికీ అంతే. ఇంకొకటి ఇంతే, నేను అక్కడ కూడా వాయిస్ ఓవర్ ఇస్తే మీరు చాలా బోర్ ఫీల్ అయిపోతారు, అందుకోసం ఇక్కడితోనే నా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. కానీ వీడియో అయితే ఉంది చూడండి. ఆన్యశ్రీ ఛానల్లో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ చాలా సపోర్ట్ చేస్తుంది. చెప్పాను కదండి, ఇక్కడ ఇలాంటి డ్రమ్లు ఎప్పుడు మేము నిమజ్జనం చేస్తాం, కానీ ఓన్లీ చిన్న విగ్రహాలనే నిమజ్జనం చేయడం జరిగింది. పెద్ద వినాయకుడిని బయటికి తీసుకెళ్ళాము. बोलो चल 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 टच करा पानी भीतर को नहीं हैंड नहीं पानी भीतर को चालू छाड़ दियो गणपति बाप्पा मोरया गणपति बाप्पा
Moria! 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 Moria!